దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జ గణపయ్యలు కొలువయ్యారు. 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. దీంతో అన్ని వీధులు గణపతి పప్ప మోరియా అనే నినాదంతో మారుమోగుతున్నాయి. ప్రముఖ దేవాలయాల్లో ఉదయం నుంచి స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దేశవ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని వీధుల్లో బొజ్జ గణపయ్యలు కొలువుదీరారు. 9 రోజుల పాటు వినాయకుడికి పూజలు చేసేందుకు చిన్న పెద్ద అంతా రెడీ అయ్యారు. ముఖ్యంగా కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ మనోహర్ రెడ్డి అందిస్తారు. మనోహర్ రెడ్డి, నవరాత్రులు ఏ విధంగా జరుగుతున్నాయి? గుడ్ మార్నింగ్ పవన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు వీక్షకులందరికీ కూడా వరసిద్ధి వినాయక స్వామి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. వినాయక చవితితో ఆ స్వయంభూ క్షేత్రం కాణిపాకము భక్త జనంగా మారినటువంటి పరిస్థితి. ఉదయం 3 గంటల నుంచే స్వామివారి దర్శనాన్ని భక్తులకు కల్పించినటువంటి పరిస్థితి. వినాయక చవితి వేడుకలతో పాటు మరుసటి రోజు నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది ప్రతి ఏటా కూడా మొదలవుతుంది. 21 రోజుల పాటు జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలకు కాణిపాకము సర్వాంగ సుందరంగా ముస్తాబైనటువంటి పరిస్థితి. మరి ఈవేళ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాణిపాకంలో వినాయక చవితి వేడుకల సందర్భంగా కాణిపాక ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా శోభాయమానంగా తీర్చిదిద్దారు. ప్రతి క్యూ లైన్లో కూడా భక్తులు గంటల తరబడి కూడా నిరీక్షిస్తున్నారు. భక్త జనము పోటెత్తినటువంటి పరిస్థితి. అదేవిధంగా వివిధ రూపాల్లో ఇక్కడ వినాయక విగ్రహ ప్రతిమలు కూడా రూపొందించినటువంటి పరిస్థితి. ఒక పక్క దొండకాయలతో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాల ప్రతిమలు, అదేవిధంగా మరోవైపు పూలతో తయారు చేసినటువంటి వినాయక విగ్రహాలు. ఈ విధంగా అనేక రూపాల్లో కూడా వినాయక విగ్రహాలను ఇక్కడ ప్రతిమలను రూపొందించి భక్త జనాన్ని ఆకట్టుకునే విధంగా శోభాయమానంగా ఆలయాన్ని అలంకరించినటువంటి పరిస్థితి. ప్రతి ఏటా కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది ఇక్కడ అంగరంగ వైభవంగా 21 రోజుల పాటు దేశంలో ఏ ఆలయంలో కూడా జరగని విధంగా ఉభయదారుల సమక్షంలో ప్రత్యేకించి వార్షిక బ్రహ్మోత్సవాలు అనేది కొనసాగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఆలయ అధికారులు, జిల్లా యంత్రాంగము అన్నీ కూడా ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి పరిస్థితి. కోరిన వరాలిచ్చంటి వరసిద్ధుడుగా సత్యప్రమాణాల సత్యదేవుడుగా వెలసినటువంటి స్వయంభూ కాణిపాక క్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటి? అదేవిధంగా ఈవేళ వినాయక చవితి వేడుకల సందర్భంగా కాణిపాకానికి ఇంత భక్తజనం ఎందుకు పోటెత్తారనేటువంటి విషయాలు కూడా ఇక్కడ మనతో వేద పండితులు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. చెప్పండి స్వాములు, ఈ కాణిపాకం యొక్క ప్రత్యేకత ఏమిటి? వినాయక చవితి మొదలు నుంచి 21 రోజులు వార్షిక బ్రహ్మోత్సవాలు ఏ విధంగా కొనసాగుతుంది? కాణిపాక నివాసాయ కామితార్థప్రదాయనే కైవల్యానంద రూపాయ శ్రీ గణేశాయ మంగళం. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. కాణిపాక క్షేత్రం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దివ్యక్షేత్రము. కాణిపాకంలో స్వామివారు స్వయంభూగా వెలిశారు సుమారు 1000 సంవత్సరాల క్రితం. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ సజీవమూర్తిగా పేరుగాంచి అందరికీ కోరిన వరాలు ఇచ్చేటువంటి వరసిద్ధి వినాయకుడిగా ఇక్కడ అవతరించడం జరిగింది. అన్ని చోట్ల మనకు తెలిసిందే నవరాత్రులు అనుకుంటాం. నవరాత్రులు కాకుండా ఇక్కడ 21 రోజు బ్రహ్మోత్సవాలు జరగడం చాలా ప్రత్యేకత. చుట్టుపక్కల ఉన్నటువంటి 14 గ్రామాల ఉభయదారుల చేత ఈ బ్రహ్మోత్సవాలు జరపబడుతూ ఉంటాయి. ఈరోజు వినాయక చవితి. ఈరోజు మూషిక వాహనంపై స్వామివారు అందరికీ దర్శనమిచ్చి అనుగ్రహిస్తారు. రేపు ధ్వజారోహణం జరుగుతుంది. నవదిన బ్రహ్మోత్సవాలు. అవరోహణం జరిగిన తర్వాత 9 రోజులు పూర్తయ్యాక ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయి. రోజుకొక వాహన సేవ ఉంటుంది. అత్యంత వైభవంగా జరుగుతాయి.
దాంట్లో ఇక్కడ స్వామివారు ఏది కోరుకుంటే అది అతి త్వరగా ఇస్తారు కాబట్టి స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు. అలాగే ఇక్కడ సత్య ప్రమాణాలకు ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం. ఇక్కడ ఎవరైతే అసత్య ప్రమాణం చేస్తారో వారికి అతి త్వరగా శిక్ష పడుతుంది, ఇప్పటికీ పడుతుంది అనేటువంటి ప్రగాఢమైనటువంటి విశ్వాసం భక్తుల్లో ఉంది. ప్రతినిత్యం కూడా ఇక్కడ ప్రమాణాలు జరుగుతూనే ఉంటాయి. అదేవిధంగా పూర్వకాలంలో ఒకానొక సమయంలో ఇక్కడ ప్రమాణం చేస్తే ఆ కేసు పైన విచారణ కూడా లేదు అనేటువంటి కోర్టులో కూడా ఒప్పుకునేవారు అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇక్కడ చాలా విశేషము. ఈ విశేషంలో కూడా వినాయక చవితి అలాగే అన్ని ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతుంది. దానిలో విశేషంగా పుష్పపల్లకి సేవ, రథోత్సవము, పెద్దశేష వాహనము, కల్పవృక్ష వాహనము ఇత్యాది వాహనాలన్నీ కూడా అత్యంత వైభవంగా అత్యంత భక్తుల రద్దీతో కూడుకుని ఉంటాయి. ఎవరికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వ యంత్రాంగము, జిల్లా యంత్రాంగము మరియు ఉభయదారులు అందరూ కలిసికట్టుగా సమిష్టిగా భక్తులందరికీ సకల సౌకర్యాలు ఏర్పాటు చేసి త్వరితగతిన దర్శనం జరిగేటువంటి ఏర్పాటు చేసి ఉన్నారు. కానీ భక్తులందరూ కూడా స్వామివారిని కాణిపాకం ఇచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ కొంతమంది భక్తులు కూడా వచ్చి ఇప్పటికే దర్శనం చేసుకుని బయటకు వచ్చినటువంటి పరిస్థితి. చెప్పండి, ఈరోజు వినాయక చవితి యొక్క ప్రత్యేకత ఏంటి? కాణిపాకం స్వామివారు ఏ విధంగా భక్తులకు దర్శనాన్ని కల్పిస్తున్నారు? ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఏంటి? ఇక్కడ ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంది. కాణిపాకం స్వామి మేము కూడా 40 సంవత్సరాలుగా వస్తున్నాం. వినాయక చవితి అంటే ప్రతిసారి ఎట్లుందో అట్నే ఈసారి కూడా బాగుంది. అనుకూలంగా అన్ని విధాల దేవుడు సహాయం చేస్తాడు. సత్యం అనేది బాగుంది. సత్యం చేసేదానికి కూడా జనాలు భయపడతారు. సత్యం అంటేనే వాళ్ళ పని అయిపోతుంది. అన్ని విధాల దేవుడు అనుకూలించి అన్ని సకల సౌకర్యాలతో కాపాడుతాడు భగవంతుడు. అంటే ఇక్కడ వినాయక రోజు స్వామివారిని దర్శించుకుంటే భక్తులు ఏ విధంగా భావిస్తారు? వినాయక చవితి రోజు దర్శించుకుంటే ఆ సంవత్సరం పూర్తిగా విజయంతో బయటపడతారు. విజయం చేకూరుతాడు. భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు అన్ని విధాల. నేను కూడా ఒక 10-20 ఏళ్ళకి వస్తున్నాము. అనుకూలంగా బాగుంది. మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? క్యూ లైన్లోకి మీకు ఎంతసేపులో దర్శనం అయింది? ఇక్కడ ఏర్పాట్లు ఎట్లున్నాయి? బ్రహ్మాండంగా ఉంది. పూల అలంకారం కానీ ఇక్కడ ఆలయ శుభ్రత కానీ బ్రహ్మాండంగా చేసినారు. అదేవిధంగా ఇక్కడ ఈ ఉభయదారులకు అందరూ కలిసిగా గుడిని అలంకారంలో కానీ అదేవిధంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కలిగించి ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. మాకు కూడా ఒక హాఫ్ అన్ అవర్లోనే నీట్గా దర్శనం అయిపోయింది. జనము ఎక్కువగా వస్తున్నారు కాబట్టి అధికారులు కానీ ఆలయ సిబ్బంది కానీ బ్రహ్మాండమైనటువంటి సౌకర్యాలు కలిగించినారు. భక్తులు అందరూ వచ్చి దర్శనం చేసుకొని భగవంతుడి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను. చెప్పండి, మీరేం కోరుకున్నారు? ఈరోజు వినాయక చవితి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్నారు, ఏం కోరుకున్నారు? మొదట్లో నయనం ప్రధానం అన్నారు పెద్దలు. కాబట్టి ఫస్ట్ నాకు కండ్లు బాగుంటే చూపు అంటే దూరదృష్టితో భగవంతుని కొలిస్తే మన కోరికలంతా తీరుతాయని వరసిద్ధి వినాయక స్వామిని అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చి అందరినీ కాపాడాలని కోరుకుంటూ మా అందరికీ నమస్కారం చెప్తున్నాను. దర్శనం ఎట్లా కలిగింది? ఇక్కడ దర్శనం బాగానే జరిగింది, తొందరగానే జరిగిపోయింది. ఏమంత ఎక్కువసేపు పట్టడం లేదు. అందరూ నెమ్మదిగా దర్శనం చేసుకుంటున్నారు. ఏర్పాట్లు బాగున్నాయి. ఏర్పాట్లన్నీ బ్రహ్మాండం. చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు మీరు? ఏమి స్వామివారి ఎంతసేపట్లో మీకు దర్శనం ఇచ్చాడు? మేము ఇక్కడ స్థానికులమండి. ప్రతి సంవత్సరం చూస్తూ ఉంటాము. ప్రతి సంవత్సరం లాగానే ఇక్కడ ఈ సంవత్సరం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు బాగా చేసి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఈ మన వినాయక స్వామిని గురించి చరిత్ర తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఆ విధంగా దినదినాభివృద్ధి చెందుతూ వచ్చినటువంటి జనాలందరినీ కంట్రోల్ చేస్తూ మంచి పద్ధతిగా ఏర్పాట్లు చేస్తూ భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులందరూ చాలా బాగా చేస్తున్నారండి. బాగా దర్శనమైంది. అంతే స్వామి. చూడొచ్చు పవన్, మనము ఈరోజు వినాయక చవితి సందర్భంగా కాణిపాక క్షేత్రాన్ని కూడా ఆలయ అధికారులు సర్వాంగ సుందరంగా పుష్పాలంకరణతో పాటు విద్యుత్ దీపాలంకరణతో పాటు పచ్చని తోరణాలతో పాటు వివిధ రూపాల్లో వినాయక ప్రతిమలను తయారు చేసి భక్తులకు ఆకట్టుకునే విధంగా ఇక్కడ ఈ ఆవరణాన్ని మొత్తం కూడా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో స్థానికంగా ఉన్నటువంటి పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్తో పాటు జిల్లా కలెక్టరు, ఎస్పీ, ఆలయ అధికారులు అందరూ కూడా ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరికొద్దిసేపట్లో కూడా ఈ కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది. ఇప్పటికే భక్తులు కూడా క్యూ లైన్లలో వచ్చి నిరీక్షిస్తున్నారు. స్వామివారికి దర్శనం చేసుకుంటే అంటే
ఏడాదిలో ఒక్కసారి వచ్చేటువంటి వార్షిక బ్రహ్మోత్సవంలో కనీసము ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకుంటే ఏడాది పొడవునా కూడా అన్నీ కూడా మంచి కలుగుతాయనే ఒక ప్రధానమైన నమ్మకంతో భక్తజనం కూడా భారీ సంఖ్యలో కాణిపాక ఆలయానికి పోటెత్తుంటారు. ప్రతి ఏటా కూడా వినాయక చవితి వేడుకల సందర్భంగా కాణిపాకం అనేది ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మొత్తం క్యూ లైన్లు కూడా వేలాది మందితో నిండిపోయి స్వామివారిని దర్శించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. స్థానికంగా తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా సమీప పొరుగు రాష్ట్రాల నుండి కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ ప్రాంతాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు కాణిపాకానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు. ఎందుకంటే కోరిన వరాలు ఇచ్చేటువంటి వరసిద్ధుడుగా, సత్యప్రమాణాల సత్యదేవుడుగా స్వయంభుగా బావిలో ఉద్భవించి దినదినానికి పెరుగుతున్నటువంటి ఆ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవాలనే ఒక తపన అయితే ప్రతి భక్తునిలో కూడా ఉంటుంది. ఆ తపనతోనే భక్తులు కూడా ఇక్కడికి వస్తుంటారు. ముఖ్యంగా సత్యప్రమాణాలు అనేది ఎప్పటి నుండో కూడా ఇక్కడ కొనసాగుతున్నాయి. ఇక్కడ సత్యప్రమాణాలు అనేది తీసేస్తే కోర్టులో కూడా దానికి అనుగుణంగానే తీర్పులు వెలువడ్డాయనే ఒక విషయం అయితే ఇక్కడ పూర్వకాలం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారంగా ఇక్కడ ఉన్నటువంటి స్వాములు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇవాళ అయితే కాణిపాకానికి ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు కూడా ప్రతి భక్తునికి, ముఖ్యంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామనేటువంటి విషయాన్ని కూడా ఆలయ అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. ముఖ్యంగా 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ప్రతి ఆలయంలో కూడా ఆలయ అధికారులే అన్నీ కూడా నిర్వహిస్తున్నారు. కాకపోతే ఇక్కడ 9 రోజులు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన తర్వాత 11 రోజుల పాటు ప్రత్యేక బ్రహ్మోత్సవాలు అనేది కొనసాగుతుంది. ప్రత్యేక బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి వాహనాన్ని కూడా ఒక్కొక్క కులానికి సంబంధించిన వ్యక్తులు ఆ వాహనాన్ని తయారు చేసి స్వామివారిని ఊరేగింపుతో ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అంటే స్వామివారు ప్రత్యక్షంగా పురవీధుల్లో ఊరేగుతూ భక్తులకు కన్నుల పండుగగా దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. కాబట్టి పురవీధుల్లో ప్రత్యక్షంగా స్వామివారు దర్శనం ఇస్తారు. కాబట్టి భక్తులు కూడా చాలా వరకు ఈ 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రతి నిత్యం కూడా కన్నుల పండుగ స్వామివారిని దర్శించుకుని భక్తజనము పునీతులవుతుంటారు. ఇది కాణిపాకంలో ఈవేళ వినాయక క్షేత్రంలో వినాయక చవితి సందర్భంగా నెలకొన్నటువంటి తాజా పరిస్థితి.